అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం కెమెరా ముందు మాట్లాడుతున్నా. నా పేరు పుట్ట భాను. సినిమాలో క్యారెక్టర్ కూడా పుట్ట భానే. నాకున్న సినిమా పిచ్చితో మా ఊరు థియేటర్‌ల ఏ సినిమా పడ్డా ఫస్ట్ షోకి ఉరుకుతుండే. స్క్రీన్ మీద అంటే ఏదైనా కామెడీ సీన్ వస్తే సీట్‌లో కూర్చొని కిచ్చ నవ్వుతుండే. ఇప్పుడు మొన్న ప్రివ్యూ చేశారు 'హుషారుపేటల' మూవీ ప్రివ్యూ రోజు. అంత పెద్ద స్క్రీన్ మీద నా క్యారెక్టర్ సీన్ అక్కడ నడుస్తుంటే మీ లెక్క సీట్లో కూర్చున్న వాళ్ళందరూ కిచ్చ నవ్వుతుర్రు. అసలు అప్పటి నుంచి ఇది కలనా నిజమా నాకు నిజంగా అర్థమైతలేదు. ఒక్క నిమిషం. నిజంగా ఇంతే. అంటే ఇది నమ్మలేకపోతున్నా. అంటే మీరు ఇది కావాలని చేయలేదు. నమ్మలేకపోతున్నా. నేను అంత పెద్ద స్క్రీన్ మీద ఉన్నానా? 8 ఏండ్ల నుంచి నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సినిమానే నా లైఫ్. సినిమాలో ఖచ్చితంగా నేను యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలి. ఎంతమంది వద్దన్నా నేను ఖచ్చితంగా యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలని ఎంతమంది నెగెటివ్ మాట్లాడినా నేను పాజిటివ్‌గా ఉన్నా. అలాంటి టైంలో నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన అంటే నేను చిన్న క్యారెక్టర్ ఇవ్వచ్చు అనుకుంటే, కానీ నాకంటూ ఒక లైఫ్ రావాలని చెప్పేసి ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ అన్న, డైరెక్టర్ భిక్షు అన్న మంచి క్యారెక్టర్ అయితే నాకు ఇచ్చిర్రు. వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను నేను. చెప్తున్నా కదా, నేను సినిమాల క్యారెక్టర్ రానీకి మా భువనగిరిలో ఎల్లమ్మ తల్లి ఉంటుంది. అంటే సినిమా ఛాన్స్ వచ్చేదాకా నేను ప్రతి మంగళవారం చెప్పులేసుకోవద్దని మొక్కిన. అదే పాటిస్తున్నా. అంతేకాకుండా అంటే కనిపించిన గుళ్ళకు మొక్కిన, దేవుళ్ళకు మొక్కిన, ఎల్లమ్మ గుడికాడ మొక్కిన. సినిమా రిలీజ్ అయ్యాక నేను అంతే ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు 100 కొబ్బరికాయలు కొడతా అని చెప్పేసి మొక్కుకున్నా. కానీ నాకు ఈరోజు అనిపిస్తుంది ఏంటంటే, అంటే అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళే కాదు, నన్ను ఒక ఆర్టిస్ట్‌గా ఒక కొత్త జీవితాన్ని అందరికి పరిచయం చేస్తున్న మా డైరెక్టర్, ప్రొడ్యూసర్లకి 100 కొబ్బరికాయలు ఇంకా ఎక్స్ట్రా కొడతా. దేవునితో పాటు వీళ్ళకి కూడా కొబ్బరికాయలు కొడతా అని నేను ఈరోజు చెప్తున్నా. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరు అలా హర్ట్ చేసుకోకండి ఎప్పుడు. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. అండ్ ఇంకో చిన్న విషయం అండి, చెప్పండి. అంటే ఆ ఎమోషన్లో ఇందాక మాట్లాడలేకపోయినా మా సినిమా గురించి. చెప్పండి. అంటే ప్రతి ఆర్టిస్ట్కి హుషారుపేటల టీంలో చేసిన ప్రతి టీంకి కళ ప్రొడ్యూసర్ గారు అయితే నెరవేర్చిర్రు. ఆయనకు మేము కూడా రుణపడి ఉన్నాం. అంటే ఆయనకు కూడా ఒక కళ ఉంటుంది కదా, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని. మనందరం తెలుగు కుటుంబం, మన కుటుంబంలో ఒకరు నిలబడాలంటే మనందరు సపోర్ట్ కావాలి. సో మనందరూ మన ఫ్యామిలీ నుంచి సినిమా వస్తుంది కాబట్టి మనం ఆగస్టు 15న హుషారుపేటకి సినిమా పోయి అందరి ప్రొడ్యూసర్కి సపోర్ట్గా నిలబడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.